ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లాకు చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్ అతని బృందం ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నట్టు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అరెస్ట్ చేశామని డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. వీరు కర్నూలు, అనంతపురం, గుంతకల్లు, అన్నమయ్య, హైదరాబాద్లలో దొంగతనాలకు పాల్పడ్డారని వివరించారు. వీరి నుంచి దాదాపు 24 వాహనాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ ముఠా సభ్యుల్లో 3 అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో 2 త్వరలో అరెస్ట్ చేస్తామని, దొంగలించిన వాహనాలకు నకిలీ ఆర్సీలు తయారు చేసి విక్రయించేవారని విచారణలో తెలిందన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు. కెమెరాల ద్వారా అయితేనేమి మనకి ఏవైతే సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా ఉన్నాయో వాటి ద్వారా అన్ని రకాలుగా ఈ వర్కౌట్ చేస్తే మనకు ఫస్ట్ బ్రేక్ త్రూ వచ్చింది ఏంటంటే ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి బాబా ఫక్రుద్దీన్, తర్వాత దాదా పీర్ అనే వాళ్ళిద్దరు, ప్లస్ వీళ్ళకి సంబంధించి అనీష్ అనేవాడు, వీడొచ్చి కడప టౌనోడు. వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు ఫ్రమ్ నంద్యాల వాళ్ళంతా కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఈ అఫెన్సెస్ గత 1 ఇయర్గా ఎక్కువగా చేస్తున్నారనే సమాచారం, బేసిక్ సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని వర్కౌట్ చేస్తే వీళ్ళు మొత్తం దాదాపు ఒక కర్నూలు టౌనే కాదు, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, అనంతపురం జిల్లా, గుంటకల్ లాంటి ప్లేసెస్, ప్లస్ ఈవెన్ హైదరాబాదు, సైబరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా రిపీటెడ్గా దొంగతనాలు చేయడము, మోటార్ సైకిల్స్తో పాటు ఆటో లాంటివి అన్నీ చేస్తున్నారని ప్రాథమిక సమాచారం మనకు రావడంతో వాళ్ళ మీద అన్ని రకాలుగా ఫోకస్ చేస్తూ వాళ్ళంతా ఎక్కడ ఐసోలేట్ ఎక్కడ అవుతున్నారు ఇదంతా చెక్ చేసుకుంటే కర్నూలు జిల్లా టౌన్ రావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్తో ఇవాళ 11 గంటలకు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి సర్ప్రైజ్ రైడ్ చేస్తే వీళ్ళు 3 వ్యక్తులు మనకు దొరికినారు. ఇంకా 2 కడపకు సంబంధించిన 2 వ్యక్తులు అబ్స్కాండ్ కావడం జరిగింది. సరే, వాళ్ళని ఇమ్మీడియట్గా పికప్ చేసి వాళ్ళ ద్వారా చెక్ చేస్తే మీరంతా చూస్తున్నారు ఇప్పుడు వెహికల్స్ దాదాపు 23 వాహనాలు వాళ్ళ దగ్గర నుంచి ప్రాథమికంగా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ఒక ఆటో ఉంది, ఒక బుల్లెట్ ఉంది, తర్వాత 2 స్కూటీలు ఉన్నాయి, ఒక చిన్నది టీవీఎస్ ఎక్సెల్ లాంటి వెహికల్తో పాటు దాదాపు 18 మోటార్ సైకిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. బళ్ళు దొంగతనమే కాకుండా వాటిని డిస్పోజ్ చేసే విధానం చూస్తే